పార్ట్ 1 వీడియోలో మనం లిరిక్స్ అనేది ఎలా చేయాలి అనేది చూసాం. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ కోసం నేను ఇక్కడ ఒక తమిళ్ సాంగ్, అదేవిధంగా ఒక హిందీ సాంగ్, 3 తెలుగు సాంగ్స్ అనేవి యాడ్ చేసి పెట్టాను. చూడండి, ఇక్కడ ఏంటంటే ఇది హోమ్ పేజ్ అనమాట. డిఫాల్ట్గా మీరు ఎన్ని లాంగ్వేజెస్లో లిరిక్స్ యాడ్ చేసినా కానీ ఇక్కడ హోమ్ పేజ్లో చూపిస్తుంది అనమాట. ఇక్కడ మనం హోమ్ పేజ్ ఇక్కడ మెనూ అనేది క్రియేట్ చేసుకున్నాం కదా లాంగ్వేజెస్. ఇప్పుడు చూద్దాం. చూడండి, ఇప్పుడు తెలుగు మీద క్లిక్ చేస్తే ఓన్లీ తెలుగు మనం కేటగిరీ సెలెక్ట్ చేసుకుంటాం కదా లిరిక్స్ పోస్ట్ చేసేటప్పుడు. అప్పుడు తెలుగు సెలెక్ట్ చేసుకున్న మాత్రమే ఇక్కడ చూపిస్తుంది అనమాట. చూడండి ఈ 3 లిరిక్స్ తెలుగువి కాబట్టి తెలుగు మీద క్లిక్ చేసినప్పుడు ఈ 3 వచ్చాయి. ఇప్పుడు చూడండి, హిందీ మీద క్లిక్ చేస్తే హిందీలో ఒక లిరిక్స్ రాశాను. ఇప్పుడు ఆ లిరిక్స్ వస్తుంది అనమాట. చూడండి ఇది చూపిస్తుంది. ఇప్పుడు చూడండి, తమిళ్ మీద క్లిక్ చేస్తే తమిళ్లో రాసిన లిరిక్స్ అనేది చూపిస్తుంది. చూడండి, తమిళ్ అని చూపిస్తుంది. నేను రాసిన ఒక లిరిక్స్ అనేది చూపిస్తుంది అనమాట. ఈ విధంగా మీరు లిరిక్స్ పోస్ట్ చేసేటప్పుడు ఏదైతే కేటగిరీని సెలెక్ట్ చేసుకుంటారో అప్పుడు ఆ కేటగిరీ మీద క్లిక్ చేసినప్పుడు ఆ లిరిక్స్ మాత్రమే మనకు వస్తాయి అన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మళ్ళీ తెలుగు మీద క్లిక్ చేశాను. మళ్ళీ తెలుగు సంబంధించిన లిరిక్స్ మాత్రమే వస్తాయన్నమాట. ఓకే, ఇప్పుడు లిరిక్స్ వెబ్సైట్కి కీవర్డ్ రీసెర్చ్ ఎలా చేయాలో చూద్దాం. మ్యాక్సిమం లిరిక్స్ వెబ్సైట్స్కి కీవర్డ్ అనేది సేమ్ ఉంటుందన్నమాట. ఒక్కొక్కరికి ఒక విధంగా ఏమి ఉండదు. ఎందుకంటే ఒక సాంగ్ నేమ్ వచ్చేసరికి అందరికీ ఒకే విధంగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కొమ్మ ఉయ్యాల సాంగ్ ఉందనుకో, కొమ్మ ఉయ్యాల సాంగ్ లిరిక్స్ ఇన్ తెలుగు అని మ్యాక్సిమం అందరూ అదే వేస్తారు. ఎందుకంటే సాంగ్ నేమ్ అదే కాబట్టి, పోతే లిరిక్స్ అనేది తెలుగులో రాస్తున్నాం కాబట్టి లిరిక్స్ ఇన్ తెలుగు అని కామన్గా అందరూ పెడతారు. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఎస్సీఓ ఎవరైతే బాగా చేస్తారో, అదేవిధంగా కంటెంట్ ఎక్కువ లిరిక్స్ ఎక్కువగా ఎవరైతే పెడతారో వాళ్ళు టాప్లో ర్యాంక్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయన్నమాట. అందుకే ఇక్కడ మెయిన్గా చేయాల్సింది ఏంటంటే కంటెంట్, అంటే లిరిక్స్ వేసి ఎక్కువగా పెట్టడం అనేది చేయాలన్నమాట. సాంగ్స్ ఎవరైతే ఎక్కువ పెడతారో అన్ని కీవర్డ్స్ అనేది ర్యాంక్ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. ఎక్కువ కీవర్డ్స్ ర్యాంక్ అయినప్పుడు ట్రాఫిక్ కూడా ఎక్కువ రావడానికి ఆస్కారం ఉంటుంది అనమాట. పోతే ఇప్పుడు కీవర్డ్స్ ఎలా రీసెర్చ్ చేయాలనేది చూద్దాం. ఫస్ట్ మెథడ్ వచ్చేసరికి ఇండివిజువల్గా కీవర్డ్స్ని సెర్చ్ చేయడం అనమాట. గూగుల్లోకి వచ్చేసి ఏహెచ్రెఫ్స్ ఫ్రీ కీవర్డ్ రీసెర్చ్ టూల్ అని టైప్ చేయండి. చూడండి, ఈ విధంగా ఏహెచ్రెఫ్స్ ఫ్రీ కీవర్డ్ టూల్ అని టైప్ చేస్తే ఇట్లా వస్తుంది. చూడండి, ఫ్రీ కీవర్డ్ జనరేటర్ టూల్ ఏహెచ్రెఫ్ ఉంది. దాని మీద క్లిక్ చేయండి. ఈ విధంగా ఓపెన్ అవుతుంది అనమాట టూల్ అనేది. ఇక్కడ ఏంటంటే మనకు కావాల్సిన లిరిక్స్ నేమ్ అనేది ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను కొమ్మ ఉయ్యాల అని ఇస్తున్నాను. చూడండి, కొమ్మ ఉయ్యాల అని ఇచ్చేసి ఇక్కడ యునైటెడ్ స్టేట్స్ అని ఉంటుంది డిఫాల్ట్గా. ఇక్కడ ఇండియా అనేది టైప్ చేసేసి సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఫైండ్ కీవర్డ్స్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు చూడండి, మనకి నెంబర్ ఆఫ్ కీవర్డ్స్ అనేవి మనకి లిస్ట్ వస్తుంది అనమాట. చూడండి, ఇట్లో మనం మంచి కీవర్డ్ని సెలెక్ట్ చేసేసుకొని దాని మీద లిరిక్స్ అనేది రాసేయచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, కొమ్మ ఉయ్యాల లిరిక్స్ ఇన్ తెలుగు, కొమ్మ ఉయ్యాల సాంగ్ లిరిక్స్ ఇన్ తెలుగు, అదేవిధంగా చూడండి కొమ్మ ఉయ్యాల సాంగ్ లిరిక్స్, కొమ్మ ఉయ్యాల లిరిక్స్. ఈ విధంగా మనకి కీవర్డ్స్ అనేవి వస్తాయి. ఇక్కడ మెయిన్ ఏంటంటే లాంగ్ కీవర్డ్ అనేది తీసుకోండి, మనకి ర్యాంక్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ కొమ్మ ఉయ్యాల సాంగ్ లిరిక్స్ ఇన్ తెలుగు అని ఉంది కదా, దీన్ని మనం టైటిల్గా తీసుకోవచ్చు అనమాట. తీసుకున్న తర్వాత ఈ రిమైనింగ్ ఇక్కడ కొమ్మ ఉయ్యాల లిరిక్స్, సాంగ్ లిరిక్స్ ఇవేంటంటే మనం ట్యాగ్స్గా తీసుకోవచ్చు అనమాట. కీవర్డ్ రీసెర్చ్లో ఇది ఒక మెథడ్ అనమాట. ఇంకొక మెథడ్ వచ్చేసరికి మనం తీసుకున్న కీవర్డ్కి ట్రెండ్ ఎలా ఉందంటే యూజర్స్ చూస్తున్నారా లేదా ప్రెజెంట్ అట్లా చూసుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, కొమ్మ ఉయ్యాల లిరిక్స్ ఉంది కదా, దీన్ని కాపీ చేసుకుంటున్నాను. గూగుల్లోకి వచ్చేసి గూగుల్ ట్రెండ్స్ అని సెర్చ్ చేయండి. చూడండి, గూగుల్ ట్రెండ్స్ అని టైప్ చేస్తే ఈ విధంగా వస్తుంది. గూగుల్ ట్రెండ్స్ అని దాని మీద క్లిక్ చేయండి. చూడండి, ఇప్పుడు ఎక్స్ప్లోర్ ఇండియా వాట్ ఇండియా సెర్చింగ్ అని ఇట్లా ఉంది కదా. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ మనం సెర్చ్ బాక్స్ ఉంది కదా, ఇక్కడ కాపీ చేసుకున్న దాన్ని పేస్ట్ చేశాను. చూడండి, కొమ్మ ఉయ్యాల లిరిక్స్ అని పెట్టేసి ఇప్పుడు ఎక్స్ప్లోర్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తున్నాను. చూడండి, ఇప్పుడు ఈ విధంగా వస్తుంది. చూడండి, అంటే కొమ్మ ఉయ్యాల లిరిక్స్ అనే కీవర్డ్కి ట్రెండింగ్ అనేది ఈ విధంగా ఉందన్నమాట. అంటే యూజర్స్ ప్రస్తుతం ఈ సాంగ్ లిరిక్స్ కూడా ఇంకా చూస్తూ ఉన్నారని అర్థం అనమాట. కాబట్టి మనం ఈ కీవర్డ్ మీద లిరిక్స్ అనేది రాయొచ్చు అని అనుకోవచ్చు అనమాట. ఈ విధంగా మనం ఫస్ట్ మెథడ్లో వచ్చేసరికి ఇండివిజువల్గా ఒక కీవర్డ్ని ఈ ఫ్రీ రీసెర్చ్ టూల్ ద్వారా కీవర్డ్ అనేది ఫైండ్ చేసేసి మనం ఆ కీవర్డ్కి ఈ విధంగా ట్రెండ్ ఉందా లేదని చెక్ చేసుకోవచ్చు అనమాట, గూగుల్ ట్రెండ్స్ యూజ్ చేసేసి. ఇక సెకండ్ మెథడ్ ఏంటంటే మనం ఇండివిజువల్గా సెర్చ్ చేయడం కాకుండా అసలు ఆల్రెడీ ఏమేమి సాంగ్స్కి ఎక్కువ సెర్చెస్ వస్తున్నాయి, ఎక్కువ మంది ఏ సాంగ్స్ వెతుకుతున్నారు అనేది ఎలా చెక్ చేయాలి అనేది చూద్దాం. గూగుల్లోకి వచ్చేసి SEMrush అని టైప్ చేయండి. SEMRUSH SEMrush అని టైప్ చేసేసి సెర్చ్ చేయండి. చూడండి, ఈ విధంగా స్టార్టింగ్లో వచ్చి చూసారా, SEMrush ఆన్లైన్ మార్కెటింగ్ కెన్ బి ఈజీ అని, దాని మీద క్లిక్ చేసేయండి. క్లిక్ చేసేసిన తర్వాత ఇక్కడ కూడా కీవర్డ్ రీసెర్చ్ అనేది చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే ఇక్కడ 10 సెర్చెస్ మాత్రమే మనం ఫ్రీగా చేసుకోగలం అనమాట డైలీ. ఓకే, మనం ఇక ప్రాసెస్ చూద్దాం. ఇక్కడ చూడండి, ఈ విధంగా సైడ్ ఆప్షన్స్ వస్తాయన్నమాట.
ఇక్కడ చూడండి డొమైన్ ఓవర్ వ్యూ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఇప్పుడు ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు ఏం చేయాలంటే చూడండి, కొమ్మ ఉయ్యాల లిరిక్స్ ఇన్ తెలుగు అని టైప్ చేశాను. ఇక్కడ చూడండి కొమ్మ ఉయ్యాల లిరిక్స్ త్రిబుల్ ఆర్ మళ్ళీ బ్రాకెట్లో కొమ్మ ఉయ్యాల ఇట్లా వచ్చేసింది అనమాట. ఇక్కడ వచ్చేసరికి lyrics650.com అని వెబ్సైట్ వాళ్ళు ఈ కీవర్డ్కి టాప్లో వచ్చారనమాట. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఈ వెబ్సైట్ ఉంది కదా, ఈ డొమైన్ అనేది కాపీ చేసుకుంటున్నాను. చూడండి ఈ SEM రస్లోకి వచ్చేసరికి ఇక్కడ ఎంటర్ డొమైన్ ఇట్లా ఈ ఫీల్డ్ ఉంది కదా, ఇక్కడ కాపీ చేసేయండి దాన్ని lyrics650.com అనేది. చూడండి ఇప్పుడు ఈ విధంగా ఒక డాష్బోర్డ్ అని వస్తుంది అనమాట. ఇప్పుడు పైకి స్క్రోల్ చేయండి. పైకి స్క్రోల్ చేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ చూడండి టాప్ ఆర్గానిక్ కీవర్డ్స్ అని ఉంది కదా, చూసారు ఇక్కడ. ఇప్పుడు ఈ వెబ్సైట్కి ఈ కీవర్డ్స్ అనేవి ర్యాంక్ అయ్యాయి అనమాట. చూడండి హుకుం తెలుగు లిరిక్స్, అదేవిధంగా చూడండి శీతాకాలం మనసు లిరిక్స్, అదేవిధంగా చూడండి శీతాకాలం మనసు సాంగ్ లిరిక్స్, కొమ్మ ఉయ్యాల తెలుగు లిరిక్స్, ఇంత అందం లిరిక్స్ ఇన్ తెలుగు అనే ఈ కీవర్డ్స్ అనేవి ర్యాంక్ అయ్యాయి అనమాట. అదేవిధంగా ఇక్కడ వ్యూ డీటెయిల్స్ ఉన్నది కదా, దీన్ని క్లిక్ చేస్తే ఇంకా పెయిడ్ వర్షన్ అయితే మరిన్ని చూపిస్తుంది, మనం ఫ్రీ వర్షన్ కాబట్టి కొన్ని చూపిస్తుంది అనమాట. చూడండి ఈ విధంగా వస్తాయి. ఇప్పుడు ఇలా స్క్రోల్ చేస్తూ ఏదైనా ఎక్కువగా ఉన్న అంటే సెర్చెస్ ఎక్కువగా ఉన్న కీవర్డ్ అనేది మనం చూసుకొని ఆ కీవర్డ్కి మనం లిరిక్స్ అనేది రాయొచ్చు అనమాట. ఏ సాంగ్ లిరిక్స్కి ఎక్కువగా వ్యూస్ వస్తున్నాయి అని చెక్ చేసేసుకొని మనం ఆ కీవర్డ్ అనేది తీసేసుకొని దానికి లిరిక్స్ అనేది రాసి పబ్లిష్ చేసుకోవచ్చు. ఈ విధంగా కాంపిటీటర్ రీసెర్చ్ చేయడం ద్వారా కూడా ఆల్రెడీ ఏ సాంగ్స్కి ఎక్కువ వ్యూస్ వస్తున్నాయి, ఎక్కువ మంది ఏ లిరిక్స్ చూస్తున్నారు అనేది మనం ఫైండ్ అవుట్ చేసి మనం కూడా లిరిక్స్ అనేది రాసి పబ్లిష్ చేసుకోవచ్చు అనమాట. నేను థంబ్నెయిల్లో చెప్పినట్లుగా నేను 5 monthsలో 40K ట్రాఫిక్ ఎలా తెచ్చుకోగలిగాను అని చెప్పాను కదా, అది ఎలా తెచ్చుకోగలిగాను చెప్తాను చూడండి. డైలీ 10+ లిరిక్స్ అనమాట. అంటే ఖచ్చితంగా నేను ప్రతిరోజు 10 లిరిక్స్ అనేది పెట్టేవాడిని. 10 కాదు, 10 కంటే ఎక్కువ కూడా పెట్టేవాడిని. ఒక్కోసారి 15, ఒక్కొక్కసారి 20 లిరిక్స్ పెట్టిన రోజులు కూడా ఉన్నాయన్నమాట. మెయిన్గా ఏంటంటే నేను డైలీ ఖచ్చితంగా ఒక 10 కంటే ఎక్కువ లిరిక్స్ అనేది పెడుతూ ఉండేవాడిని. పోతే ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇక్కడ ఏంటంటే నేను 5 లాంగ్వేజెస్ అనేవి నేను సెలెక్ట్ చేసుకున్నాను. సో నేను ఏం చేసేవాడిని అంటే 10 days వచ్చేసరికి తెలుగు లిరిక్స్ పెట్టేవాడిని అనమాట. అదేవిధంగా 10 days తెలుగు లిరిక్స్ పెట్టేసిన తర్వాత రిమైనింగ్ 10 days హిందీ లిరిక్స్ పెట్టేవాడిని. ఇలా వరుసగా 10 days హిందీ లిరిక్స్ పెట్టి అయిపోయిన తర్వాత మళ్ళీ మరో 10 days వరుసన తమిళ్ లిరిక్స్ పెట్టేవాడిని. ఈ విధంగా ఒక 5 లాంగ్వేజెస్కి 10 days ఇట్లా తీసుకునేవాడిని అనమాట. అదేవిధంగా ఇప్పుడు చూస్తున్నారు కదా 7 ఓల్డ్ సాంగ్స్ ప్లస్ 3 న్యూ సాంగ్స్ అని. అంటే ఇప్పుడు తెలుగు సాంగ్స్ ఒకరోజు 10 days వరుసన తెలుగు సాంగ్స్ అనుకున్నాను కదా, ఫస్ట్ రోజు 10 సాంగ్స్ పెట్టాలనుకున్నాను. ఇప్పుడు ఏం చేస్తానంటే ఒక 7 సాంగ్స్ ఏమో ఓల్డ్ సాంగ్స్ ఉంటాయి కదా, ఆ ఓల్డ్ సాంగ్స్ లిరిక్స్ పెట్టేవాడిని. ఒక 3 ఏంటంటే లేటెస్ట్గా రిలీజ్ అయిన సాంగ్స్ ఉంటాయి కదా, ఆ లేటెస్ట్గా రిలీజ్ అయిన సాంగ్స్ని నేను ఓన్గా కంటెంట్ రాసేవాడిని అనమాట. ఈ 3 న్యూ సాంగ్స్కి ఓన్గా కంటెంట్ రాసేసి పబ్లిష్ చేసేవాడిని. ఇక్కడగా ఓవరాల్గా చూస్తే చూడండి 5 లాంగ్వేజెస్ ఎంచుకున్నా అని చెప్పాను కదా, అంటే ఒక్కొక్క లాంగ్వేజ్కి 10 days అంటే మొత్తం 5 లాంగ్వేజెస్ అంటే 50 days అంటే ఓవరాల్గా 2 months వేసుకోండి. ఈ 2 నెలల్లో నేను ఏంటంటే డైలీ 10 సాంగ్స్ లేదా 50 ఇట్లా 20 అప్పుడప్పుడు 20 అని చెప్పాను కదా, ఈ విధంగా పెట్టేసేసి టోటల్గా నేను 2 months 1000 సాంగ్స్కి లిరిక్స్ అనేది పబ్లిష్ చేశాను. ఈ విధంగా 2 months డైలీ లిరిక్స్ పబ్లిష్ చేస్తూ ఉంటే అప్పుడే నాకు లైట్గా ట్రాఫిక్ అనేది రావడం స్టార్ట్ అయింది అనమాట. ఎక్కువ కాదు, ఒక డైలీ 20-30 అలా ట్రాఫిక్ అనేది రావడం స్టార్ట్ అయింది. సో ఈ విధంగా ఆపకుండా డైలీ 10 కంటే ఎక్కువ లిరిక్స్ పెడుతూ ఉండాలన్నమాట. ఈ విధంగా 5 months నేను డైలీ 10 లిరిక్స్ అంతకంటే ఎక్కువగా రాస్తూ ఉన్నాను కాబట్టి 5 months వచ్చేసరికి నాకు కొంచెం ట్రాఫిక్ పెరుగుతూ పోయి ట్రాఫిక్ అనేది ఎక్కువైపోయింది అనమాట. ఒకసారి అంటే పర్ మంత్కి వచ్చేసరికి 40,000 ట్రాఫిక్ అలా స్టార్ట్ అయిందనమాట. ఇక్కడ మెయిన్ ఏం లేదనమాట, మనం డైలీ లిరిక్స్ రాస్తూ పబ్లిష్ చేస్తూ ఉంటే ఏంటంటే మనం సెర్చ్ కన్సోల్కి అప్లై చేస్తాం కదా, ఈ విధంగా మనకి డైలీ కీవర్డ్స్ అనేవి క్రాల్ అవుతూ ఉంటాయన్నమాట. క్రాల్ అయిన తర్వాత ర్యాంక్ అవుతూ ఉంటాయన్నమాట. ఎన్ని ఎక్కువ కీవర్డ్స్ ర్యాంక్ అవుతాయో అంత ఎక్కువగా మనకి ట్రాఫిక్ అనేది వస్తుందన్నమాట. సో ఎంత ఎక్కువ కంటెంట్ రాయడానికి ట్రై చేయండి. ఇప్పుడు లిరిక్స్ ఆర్టికల్కి SEO ఎలా చేయాలో చూద్దాం. ఇక్కడ టైటిల్లో ఏంటంటే మనం కీవర్డ్ అనేది తీసుకుంటాం అనమాట. ఇక్కడ సలార్ టైటిల్ సాంగ్ లిరిక్స్ ఇన్ తెలుగు అని పెట్టేసి ఇక్కడ ఐఫోన్ ఇచ్చేసి నేను మూవీ నేమ్ అనేది ఇచ్చేసాను. ఇచ్చిన తర్వాత ఇక్కడ కింద ఏంటంటే కొంచెం డిస్క్రిప్షన్ అనేది రాయాలన్నమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ నేను మెయిన్ ఏం చేశానంటే ఇక్కడ సలార్ టైటిల్ సాంగ్ లిరిక్స్ అని ఉంది కదా, ఇది మెయిన్ ఫోకస్ కీగా తీసుకున్నాను కాబట్టి దీన్ని తీసేసుకొని కాపీ చేసుకొని ఇక్కడ డిస్క్రిప్షన్లో ఫస్ట్ ఇచ్చేసి ఇక్కడ బోల్డ్ అనేది చేశాను అనమాట. చేసేసిన తర్వాత ఇప్పుడు ఈ మూవీ గురించి కొంత డీటెయిల్స్ అనేది ఇస్తాను.
ఇప్పుడు ఈ మూవీ గురించి కొంత డీటెయిల్స్, అంటే ఆ సాంగ్ ఎవరు పాడారు, లిరిక్స్ ఎవరు రాశారు, మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు, ఇట్లా సంథింగ్ కొంత డిస్క్రిప్షన్ అనేది రాయాలన్నమాట. రాసేసిన తర్వాత ఇక్కడ చూడండి, నేను నవ్ ఐఎమ్ గోయింగ్ టు గివ్ సలార్ టైటిల్ సాంగ్ లిరిక్స్ ఇన్ తెలుగు అంటే మరోసారి నేను ఈ కీవర్డ్ వచ్చేటట్టుగా ఇక్కడ చూసుకున్నాను అనమాట. చూడండి, సలార్ టైటిల్ సాంగ్ లిరిక్స్ ఇన్ తెలుగు, సేమ్ సలార్ టైటిల్ సాంగ్ లిరిక్స్ ఇన్ తెలుగు అనమాట. అంటే మనం మెయిన్గా ఏదైతే కీవర్డ్ని ఫోకస్ చేసామో ఆ కీవర్డ్ ఇక్కడ డిస్క్రిప్షన్లో ఉండేటట్టు చూసుకోవాలన్నమాట. అదేవిధంగా డిస్క్రిప్షన్ స్టార్టింగ్లో కూడా ఉండేటట్టు చూసుకోవాలి. తర్వాత మనం ఆ మూవీకి సంబంధించిన ఇమేజ్ అనేది ఒకటి డౌన్లోడ్ చేసేసుకొని మనం క్యాన్వాలో కానీ లేదా అక్కడ ఫోటోషాప్లో కానీ ఎక్కడైనా సరే ఎడిట్ చేసేసుకొని మనం ఇక్కడ ఇస్తామన్నమాట. ఇచ్చేసిన తర్వాత చూడండి, ఇక్కడ ఇమేజ్ మీద క్లిక్ చేయగానే ఇటు రైట్ సైడ్ ఆప్షన్స్ వచ్చాయి చూసారా. ఇక్కడ సెట్టింగ్స్ అని ఇక్కడ కింద ఆల్టర్నేటివ్ టెక్స్ట్ ఉంది కదా, ఇక్కడ మన మెయిన్ ఫోకస్ కీవర్డ్ కూడా పేస్ట్ అనేది చేయాలన్నమాట. చూడండి, ఇక్కడ సలార్ టైటిల్ సాంగ్ లిరిక్స్ ఇన్ తెలుగు ఉంది కదా, అంతవరకు నేను కాపీ చేసేసుకొని ఇక్కడ ఇమేజ్ మీద క్లిక్ చేసేసి ఇక్కడ ఆల్టర్నేటివ్ టెక్స్ట్ అనే దగ్గర ఇస్తానన్నమాట. ఇప్పుడు కిందకి స్క్రోల్ చేసి చూడండి, ఇక్కడ ఇమేజ్ మీద అట్లా క్లిక్ చేసేసి ఇమేజ్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ పైన ఆప్షన్స్ వచ్చాయి చూసారా. ఇక్కడ చూడండి, ఇక్కడ యాడ్ క్యాప్షన్ అని ఉంది, దాని మీద క్లిక్ చేయండి. ఈ విధంగా యాడ్ క్యాప్షన్ అని ఆప్షన్ వస్తుంది. అక్కడ కూడా ఒకసారి మన టైటిల్స్ మన ఫోకస్ కీవర్డ్ అనేది పేస్ట్ చేయాలన్నమాట. పోతే ఇక్కడ కింద లిరిక్స్ డీటెయిల్స్ ఉంటాయి కదా, అవి నేనేం చేస్తానంటే మ్యాక్సిమం కాపీ పేస్ట్ చేయకుండా అన్నిటికీ ఇదే ఫార్మేట్, అంటే సాంగ్ నేము, లిరికిస్టు, అదేవిధంగా సింగర్ నేము, మ్యూజిక్ డైరెక్టర్ నేము, యాక్టర్స్, క్రెడిట్స్, ఈ 6 తీసుకొని ప్రతి సాంగ్కి ఇవి రొటీన్గా కామన్గా ఉంటాయి అన్నమాట. ఇక్కడ మనం డీటెయిల్స్ అనేవి మార్చుకుంటూ ఉంటాం అన్నమాట. ఈ విధంగా రాసేసిన తర్వాత ఇక్కడ క్రెడిట్స్ అని చూసారు. ఈ క్రెడిట్స్ దగ్గర ఏంటంటే మనం ఏదైతే యూట్యూబ్ ఛానల్ నుంచి వీడియో తీసుకుంటామో అదేవిధంగా ఈ థంబ్నెయిల్ తీసుకుంటాం కదా, ఆ డీటెయిల్స్ ఆ ఛానల్ నేమ్ అనేది ఇక్కడ మనం ఇట్లా సెలెక్ట్ చేసేసుకొని ఇక్కడ ఆప్షన్స్ వస్తాయి కదా, చూడండి ఇక్కడ ఈ లింక్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసేసుకొని ఆ యూట్యూబ్ ఛానల్ లింక్ అనేది ఇస్తామన్నమాట క్రెడిట్స్ రూపంలో. ఇచ్చేసిన తర్వాత కిందకి స్క్రోల్ చేయాలి. ఇక్కడ చూడండి, మెయిన్ ఇక్కడ సలార్ టైటిల్ సాంగ్ లిరిక్స్ ఇన్ తెలుగు అని హెడ్డింగ్ 2 అనమాట. ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు తెలుగులో లిరిక్స్ ఇస్తాము. తెలుగులో లిరిక్స్ ఇచ్చేసిన తర్వాత చూడండి, సలార్ టైటిల్ సాంగ్ లిరిక్స్ ఇన్ ఇంగ్లీష్ అంటే ఇంగ్లీష్లో కూడా ఇస్తామన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ తెలుగు లిరిక్స్ ఉంటుంది కదా, అదే ఇంగ్లీష్లోకి మనం ఇంగ్లీష్లోకి కంటెంట్ అనేది మార్చి రాస్తాం. ఇలా తెలుగు అదేవిధంగా ఇంగ్లీష్లో లిరిక్స్ అనేది రాయడం వల్ల మనకేంటంటే కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. సో వేరే వాళ్ళ లిరిక్స్ కన్నా మనకు కొంచెం లిరిక్స్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనకి ర్యాంక్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఇంకా అదేవిధంగా ఇక్కడ చూడండి, ఫైనల్గా కంక్లూజన్ అని పెట్టేసి నేను ఫర్ ఎగ్జాంపుల్ కోసం ఇక్కడ ఐ హోప్ యూ ఎంజాయ్డ్ సింగింగ్ సలార్ టైటిల్ సాంగ్ లిరిక్స్ అని పెట్టేశాను. అంటే ఇక్కడ కూడా ఒకసారి నేను ఫోకస్ కీవర్డ్ని హైలైట్ అనేది చేశాను అనమాట. అదేవిధంగా ఫర్ మోర్ లిరిక్స్ లైక్ దిస్ విజిట్ వెబ్సైట్ ఎవ్రీడే అని థ్యాంకింగ్ యూ అని పెట్టేశాను. అదేవిధంగా ఇక్కడ చూడండి, ఆల్సో రీడ్ అని పెట్టేసి ఇక్కడ మన వెబ్సైట్లో ఆల్రెడీ రాస్తాం కదా ఆ సాంగ్స్ యొక్క మనం లింక్స్ ఇస్తాం. ఇది ఏంటంటే మనకి ఇంటర్నల్ లింక్గా ఉపయోగపడుతుంది కాబట్టి మనం ఆల్రెడీ రాసిన ఒక 2 లేదా 3 పాటలు అనేది ఇక్కడ ఇచ్చేసి ఇట్లా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ లింక్ ఉంటుంది కదా, లింక్ మీద క్లిక్ చేసేసి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను జైలర్ కాబట్టి జైలర్ అని టైప్ చేశాను. చూడండి, జైలర్ హుకుమ్ సాంగ్ లిరిక్స్ ఇన్ తెలుగు అని ఇట్లా వచ్చేసింది కదా, దాని మీద క్లిక్ చేస్తాను. చూడండి, ఆటోమేటిక్గా మనకి ఇక్కడ లింక్ అనేది యాడ్ అవుతుంది. సో ఇది ఇంటర్నల్ లింక్గా కూడా యూజ్ అవుతుంది అనమాట ఎస్ఈఓ పరంగా. అదేవిధంగా ఇక్కడ ఏంటంటే మనకి ఎస్ఈఓలో మెయిన్ భాగంగా ఈ ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ అని కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇది ఎస్ఈఓ పరంగా ఉపయోగపడుతుంది. అదేవిధంగా కంటెంట్ పెరిగినట్టుగా కూడా ఉంటుంది కాబట్టి మనం ఈ ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ అనేది యూజ్ చేసుకోవచ్చు. ఈ ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ అంటే ఏం లేదు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1 అని ఇచ్చేసి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేను హూ సింగ్ సలార్ టైటిల్ సాంగ్ అని ఈ క్వశ్చన్ లాగా ఇచ్చేసాను అనమాట. దానికి ఆన్సర్ అనేది మనం ఇక్కడ ఇస్తామన్నమాట. అదేవిధంగా క్వశ్చన్ 2 వచ్చేసరికి హూ ఈజ్ యాక్టెడ్ ఇన్ సలార్ మూవీ అని క్వశ్చన్ 2 లాగా ఇచ్చాను. ఇక్కడ అదేవిధంగా ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆన్సర్ ఇస్తారనమాట. ఈ విధంగా ఒక 4 లేదా 5 క్వశ్చన్స్ మనం మన ఓన్గా సింగర్ ఎవరు, అదేవిధంగా లిరికిస్ట్ ఎవరు, యాక్టర్ ఎవరు, అదేవిధంగా మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు, ఈ విధంగా క్వశ్చన్స్ అనేది మనమే క్రియేట్ చేసేసి
వాటికి ఆన్సర్స్ అనేది ఇస్తామన్నమాట. నేను సేమ్ ఇదే ప్యాటర్న్లో నేను లిరిక్స్ అనేది కంప్లీట్ చేసేసి ఎస్ఈఓ అనేది చేస్తానన్నమాట. చేసిన తర్వాత ఇక్కడ సైడ్ పోస్ట్స్ ఉంటాయి కదా, ఇక్కడ కేటగిరీస్లోకి వచ్చేసరికి కేటగిరీ అనేది సెలెక్ట్ చేసుకుంటాను. అదేవిధంగా ట్యాగ్స్ అనమాట. ఈ ట్యాగ్స్కి ఏం చేస్తానంటే నేను హెచ్ఎఫ్స్లో సెర్చ్ చేసినప్పుడు చాలా కీవర్డ్స్ వస్తాయి కదా, అందులో మెయిన్ ఫోకస్ కీవర్డ్ అనేది ఒకటి తీసుకొని టైటిల్కి, రిమైనింగ్ కొన్ని ఉంటాయి కదా వాటిల్లో ఒక 4 లేదా 5 తీసేసుకొని ఈ యాడ్ ట్యాగ్స్ దగ్గర ఇస్తానన్నమాట. అదేవిధంగా ఫీచర్డ్ ఇమేజ్ అంటే మనం ఏదైతే ఇక్కడ ఫీచర్డ్ ఇమేజ్గా కూడా మనం అప్లోడ్ చేసుకోవచ్చు అనమాట. చేసుకున్న తర్వాత ఇక్కడ పోస్ట్ అనేది క్లిక్ చేసేస్తే మనకి సక్సెస్ఫుల్గా ఒక ఎస్ఈఓ రెడీ అయినటువంటి లిరిక్స్ ఆర్టికల్ని మనం పబ్లిష్ అనేది చేయొచ్చు.